సార్ నెక్స్ట్ లోకేష్ గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏదైతే ప్రధానమంత్రి మోదీ గారు ఏదైతే ఈ నెల 8న ఏదైతే వైజాగ్ వస్తున్నారో, వైజాగ్ పర్యటనకొస్తున్నారో, వైజాగ్ పర్యటనకొచ్చి ఏదైతే బల్క్ డ్రగ్ పార్క్ ఏదైతే ఉందో దానికి శంకుస్థాపన గాని, రైల్వే జోన్ శంకుస్థాపన గాని, ఎన్‌టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ శంకుస్థాపన ఇంకా 41 ఏదైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో. ఇంకోటంటే చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు వైజాగ్‌లో రూట్ షో గూడా చేయబోతున్నారు. సో, ఈ దీని స ఏ ఈ మోడీ గారు వస్తున్న సందర్భంగా లోకేష్ గారు కలెక్టర్స్‌తో అక్కడ సమీక్ష పెట్టడం జరిగింది. సమీక్ష పెట్టిన తర్వాత బయటకొచ్చి మాట్లాడడం జరిగింది. లోకేష్ గారు చెప్పింది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్రకి చేసిందేంటి అని ఒకే ఒక క్వెషన్ చేయడం జరిగింది. దానిపైన మీరేమంటారు సార్? సరే, ఉత్తరాంధ్రకి ఆయన ఏడు చేసిన ప్రశ్న పక్కన పెడితే, ఆ ఋషికొండ ప్యాలెస్ తప్ప ఇంకేం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని అంటారు. సరే అండి, ఆయన ఏం చేయలేదు కాబట్టి మీకు ఆయనకి 11 స్థానాలు ఇచ్చి మీకు 164 ఇచ్చారు. ఇప్పుడు ఆయనకి సంగతి ఎందుకు? ఇందులో విశాఖ రైల్వే జోన్కి శంకుస్థాపనకి ఆయన వస్తున్నాడంటే 10 ఏళ్ళు పెట్టి ఏడు చేస్తున్నారు అన్నది ప్రశ్న. ఫస్ట్ 5 ఏళ్ళు మీరే ఉన్నారు కదా. వైజాగ్ రైల్వే జోన్ పట్ల మీ చిత్తశుద్ధి ఇది. నెక్స్ట్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తున్నారు. అసలు 5 ఇయర్స్ రైల్వే జోన్ వచ్చిందా, మీరు రాలేదు, ఓకే, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తెప్పించలేకపోయారు? అండ్ మేము వచ్చిన తర్వాత మేమే రైల్వే జోన్ తీసుకొచ్చాం అన్నట్టు లోకేష్ గారు శంకుస్థాపన అంటే వచ్చింది కదా రైల్వే జోన్, డబ్బులు కూడా కేటాయించారు కదా. మీకు తెలుసా? ఒక 2 years మీకు తెలుసా తెలీదా? 14 నుంచి 19 మధ్యలో 1 లక్ష జీతం ఇచ్చి ఒక ఎంప్లాయ్ చేశారు, సూపరింటెండెంట్ని పెట్టి రైల్వే జోన్కి ఇక్కడి నుంచి ఫంక్షనింగ్ స్టార్ట్ అవుతుందని పెట్టక చెప్పి, తర్వాత 3-4 బడ్జెట్లో రైల్వే జోన్కి ఒక్క ఎలకేషన్ కూడా లేకుండా ఒక బడ్జెట్లో ఏకంగా ఎత్తేసారు. రాజ్యసభలో ఇదే వైఎస్ఆర్సీపీ వాళ్ళు క్వశ్చన్ చేస్తే లేదు పాత రైల్వే జోన్లు ఏవైతే ఉన్నాయో అవి కాకుండా కొత్త వాటిలను ఇంకో కొత్తగా చెప్పి 10 ఏళ్ళు తాత్సారం చేసి, విభజన హామీల్లో మొదటి రోజు నుంచి చేయవలసిన పని 5 ఏళ్ళు వాళ్ళ ఆయల్లోనూ, ఈ 5 ఏళ్ళు రెండో ప్రభుత్వం ఆయల్లోనూ అసలు దాని మీద ఏమీ చర్చ కాకుండా, అసలు రైల్వే జోన్ ఎలకేషన్ లేదన్నట్టుగా దగ్గర నుంచి 3-4 బడ్జెట్లో ఉండేలా చేయడం అన్నదే వైఎస్ఆర్సీపీ అచీవ్మెంట్ కింద చూడాలి. సబ్సిక్వెంట్ తరుణంలో ఈ ల్యాండ్ ఇవ్వలేదు, ఆ ల్యాండ్ ఇవ్వలేదు అన్నది ఇంకో కథ చెప్తూ ఇవాళ శంకుస్థాపన చేయడానికి వస్తున్నారు. ఏమన్నా మీరే చెప్పండి. అంచేత వాళ్ళు ఇవన్నీ శంకుస్థాపనలే, అందులో ఓపెనింగ్లు ఏం లేవు. 10 ఏళ్ళు అయింది రాష్ట్రం ఏర్పడి. ఓ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి హోదాలో ఒక అమరావతి కానీ, పోలవరం కానీ, ఇవాళ వైజాగ్ జోన్ కానీ ఏవైతే విభజన హామీలు ఉన్నాయో, ఇంకా వీళ్ళు తెలివితేటలు ఇంకా గొప్పతనం చెప్పిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అంటే ఉదాహరణకి హాస్టల్స్ లేవని చెప్పి మన సత్య గారు, కుమార్ గారు ప్రాణాలకు తెగించి మెడికల్ కాలేజీలో అడ్మిషన్స్ క్యాన్సిల్ చేశారు చూడండి, కడప లాంటివి. నాకు తెలియకడుతున్న విభజన హామీల్లో మనకు వచ్చిన యూనివర్సిటీలన్నీ పక్క బిల్డింగ్లో ఉన్నాయా? ఎన్ని అద్దె భవనాల్లో ఉన్నాయి? గిరిజన యూనివర్సిటీ కానీ ఇలాంటివన్నీ ఏం పక్క భవనాలు ఎప్పుడు కట్టేశారని ఎప్పటి నుంచి ఫంక్షనింగ్స్ అయిపోయి ఐఐటీలు ఇలాంటివన్నీ మర్చిపోయారా? అంచేత వాళ్ళకి అనుగుణంగా మలిచి రాసే ఓ దిక్కుమాల పేపర్లు, దిక్కుమాల ఛానల్ ఉన్నంతకాలం వీళ్ళు చెప్పి పకుడి కబులని మనం వినవలసి వస్తుంది. ఇవన్నీ మనకి 10 ఏళ్ళు బట్టి రావాల్సిన వాటిలో ఇవాళ వీళ్ళు యాజ్ ఇఫ్ ఇవాళే సాధించినట్టుగా మాట్లాడితే దీని మీద కార్యాచరణ చూద్దాం. ఈ బడ్జెట్లో రేపు ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే బడ్జెట్లో విశాఖ రైల్వే జోన్కి ఎన్ని డబ్బులు ఎలకేట్ చేస్తారో అప్పుడు మాట్లాడదాం సార్. ఓకే, శంకుస్థాపన కాదు, ఈ జోన్ ఎలకేషన్స్. నేను మళ్ళీ బడ్జెట్కి నేను బతికి ఉంటాను, మీరు ఉంటారు, అప్పుడు మాట్లాడదాం సార్. ఈ మొత్తం శంకుస్థాపన అంతవరకు ఓపెనింగ్ అంటే ఏముండదండి, టైం బట్టి. నేను చెప్తుంది అదే సార్. 10 సంవత్సరాలు మీ గతానుభవాన్ని ఒకసారి నెంబర్ వేసుకోండి, ఇంక్లూడింగ్ తెలుగుదేశం గవర్నమెంట్ ధర్మపోరాట దీక్షల్లో విశాఖ రైల్వే జోన్ మనకి రానందుకు దీక్షలు చేశారు. దాని అవుట్కమ్ నెక్స్ట్ గవర్నమెంట్ కైనా జోన్ ఇచ్చారా? అప్పుడు ఎందుకు దీక్షలు విరమించుకున్నారని? ఇప్పుడు మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు రాష్ట్ర అవతరణ దాకా ఆయన నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించుకున్నాడు. మా చలపతిరావు గారు విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చేదాకా ప్రాణత్యాగం చేసి స్టీల్ ప్లాంట్ నెలకొల్పాడు. వీళ్ళు ధర్మపోరాట దీక్షల అవుట్కమ్లో విశాఖ రైల్వే జోన్కి శాంక్షన్ 5 సంవత్సరాలు లేనప్పుడు వీళ్ళ దగ్గర నుంచి కదలేకేదండి. ఫస్ట్ అపోజిషన్ పార్టీకి వీళ్ళ దగ్గర నుంచి కదలేకేది చెప్పండి. అవును, ఇవి ప్రశ్నించవలసిన విషయాలు సార్. మరి ఇదే లోకేష్ గారు ఇంకోటి ఏమన్నారంటే, ఏదైతే ఉత్తరాంధ్రకి వీళ్ళు తీసుకొచ్చిన ఏదైతే కంపెనీస్ ఏదైతే ఉన్నాయో, లూలుని మేము తీసుకొచ్చా, మీరు తరిమేశారు. ఏది లూలు కంపెనీ అంటే నాకు అర్థం కాదు. లూలు ఈజ్ ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ ఇంప్రూవ్డ్ వెర్షన్. అది కోకటపల్లిలో ఇప్పుడు పెట్టాడు. ఎవడిచ్చారు? ఒక అద్దె భవనం తీసుకొని పెట్టుకున్నాడు. ఏమవుతుంది దానివల్ల? ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యేదండి. ఏమవుతుంది? సర్వీస్ సెక్టర్ వీళ్ళు డేటా అవసరం మాడదాం ఎంత ప్రొవైడ్ చేశారు వీళ్ళ ఉద్దేశంలో. జగన్మోహన్ రెడ్డి ఆయన ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయిందో సర్వీస్ సెక్టర్ మాడదామా? ఉన్నాయి సార్. ఇంకోటి అంటే, నేను డేటా సెంటర్ నేను తీసుకొచ్చాను, అది కూడా మహారాష్ట్రకి అదాని డేటా సెంటర్ భూమి పుట్టక నుంచి ఇదే పెట్టక కాలక్షేపం చేస్తున్నారు రిలయన్స్ వాడు, అంబానీ వాడు, అదాని వాడు. ఏది ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది ఏదో చెప్పమన్నా సరే. మళ్ళీ కొత్త కదే.
నిన్న అదే లోకేష్ గారు ఇంకోటి ఏంటంటే ఏదైతే హెచ్ఎస్బిసి నేను తీసుకొచ్చానో వీళ్ళు వచ్చిన తర్వాత పారిపోయింది, ఏదైతే టీసీఎస్ ఏదైతే హెచ్ఎస్బిసి ఒక స్టిపులేటివ్ టైంకి వచ్చింది కాల్ సెంటర్. హెచ్ఎస్బిసి కాల్ సెంటర్ అయిపోయిన తర్వాత దాని ఫంక్షనింగ్ ఫర్ 10 years అయిపోయిన తర్వాత వాళ్ళు తట్టబొట్ట చదువుకొని మూసుకొని పోయారు. మరి టీసీఎస్ గురించి మాట్లాడండి. TCS జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో కూడా దానికి ఇనాగ్రేషన్స్ అయ్యాయి. టీసీఎస్ కూడా వెళ్ళిపోయింది. నేను చంద్ర సార్తో మాట్లాడి మళ్ళీ టీసీఎస్ అనేది తీసుకొచ్చానని నిన్న గత లోకేష్ గారు ప్రభుత్వంలో అన్నారు. ఒప్పందం ఈసారి మళ్ళీ దాన్ని రీఇటరేట్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేయడానికి ఈయన ముందుకెళ్ళాడు. సార్ మరి ఇదే లోకేష్ గారు ఇంకో మాట అన్నారు, కియా అనేది మేము గట్టిగా మాట్లాడి నేను చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మాట్లాడి తీసుకొచ్చాము, దాన్ని కూడా బుగ్గ రాజేంద్ర గారు ఏదైతే అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారు మా మెయిల్ పెట్టారు, అప్పుడు లెటర్ వేశారు, అప్పుడు వచ్చింది వాళ్ళ ఖాతాలో వేస్తున్నారు, కానీ మేము చేసింది ఒకరు కూడా అప్రిషియేట్ కదా లోకేష్ గారు సొల్లు సోది కబుర్లు పగతి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కియా మోటార్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా చంద్రబాబు గారి ఆయనలో అది 14 నుంచి 19 దాకా వచ్చిన యూనిట్ అనుకుంటే 19 నుంచి 24 దాకా ఎన్ని యాన్సిలరీ యూనిట్స్ తరలిపోయాయో తెలుసు కదా. కానీ దానికి ఈక్వలెంట్ గా కియా మోటార్స్ యాన్సిలరీ యూనిట్స్ దగ్గర 14,000 కోట్ల పైచీలకు పెట్టుబడులు వచ్చింది. ఎక్సెస్ పెట్టుబడి కూడా కియా మోటార్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలోనే వచ్చింది. బట్ మీరు చెప్తున్న ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఏం లేదు దాంట్లో. దానికి వెళ్ళి బోర్డు చూడండి ఒకటి ఉంటుంది. దే ఆర్ ఓన్లీ డిప్లాయింగ్ ఫ్రమ్ నార్త్ కొరియా నుంచి సౌత్ కొరియా నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చిన ఎంప్లాయీస్నే పెడుతున్నారు వాళ్ళు. మరి అక్కడ ఉన్న దగ్గర ఉన్న వీళ్ళందరూ 70% లోకల్ ఎంప్లాయ్మెంట్ కోసం ఆ బట్టలకి తిరిగిన ఎంపీ గోరెంట్ల మాధవ్ వెళ్ళిన పాపానికి పట్టిన దరిద్రం అది. ఆయన పోరాడింది ఏంటంటే 70% లోకల్ మా ప్రభుత్వం నిర్ణయించుకుంది కాబట్టి కాంపన్సేట్ చేస్తూ ఉపాధి కల్పించమని మాట్లాడేసరికి ఈ లంచాలు అడుగుతున్నాడు, ఈ తెప్పలశాలని రాసి ఇవే కదా. సార్ ఇదే లోకేష్ గారు కూడా నిన్న ఇంకో మాట అన్నాం, కానీ సీఎం గారి వైఫ్కి సపరేట్ క్యాంప్ ఆఫీస్ అన్నట్టుగా చెప్తున్నారు ఋషికొండలో. ఏ సీఎం గారు ఏ క్యాంప్ ఆఫీస్? ఎవరు? భువనేశ్వరం గారికి కాదు, భారతి గారికి. ఋషికొండ ప్యాలెస్ లో సీఎం వైఫ్ గారికి కూడా సపరేట్ క్యాంప్ ఆఫీస్ కూడా అది కూడా నిర్మించారు. ఒక ఎస్ఎఫ్టీకి 27,000 అంటే అందరు షాక్ అవుతున్నారు అన్నట్టుగా. ఎవరు షాక్ అవ్వక్కర్లేదు. దాని బడ్జెట్ మీరు ఎంత చెప్పినా 494 కోట్లు ఎంత ఖర్చు పెట్టాలి కట్టారు అది. ఇప్పుడు మీ ప్రభుత్వం సార్ దాని మీద మీ కార్యాచరణ ఏంటి? మోడీ గారు వస్తారు రూమ్ ఇవ్వండి, దాంట్లో ఓ 5 స్టార్ హోటల్ చేయండి ఫలక్నామా ప్యాలెస్ కి జీటుగా. ఓకే, పర్యాటక శాఖకి సంబంధించింది కదా అది. మీరు పెట్టండి దాని మీద. గవర్నర్ ఆఫీస్ ఎప్పుడో సర్క్యూట్ వస్తే తుప్పట్టిపోయింది అది. దాని బదులు ఇప్పుడు గవర్నర్ గారికి ప్రెసిడెంట్ గారికి ఓ బంగ్లా క్రియేట్ చేస్తున్నాం. ఆ బాబు తెలంగాణలో కాదు విడిది మా దగ్గర కూడా 10 రోజులు ఉండమని రాష్ట్రపతి గారిని పిల్లండి. ఎవడు కాదన్నాడు? ఇలాంటి సౌకర్యవంతమైన భవనం లేక కదా ఈ బాధ అంతా. అవును, ఈ ప్రభుత్వ కార్యాచరణ ఏంటి చెప్పమన్నాడు సార్. ప్రగతి భవన్ ఎవరు కేసీఆర్ గారి కోసం కట్టుకున్నారు విలాసవంతమైన భవనం. అసలు ఈ ప్రభుత్వం అది కూడా అడగడం జరిగింది. లోకేష్ గారు ఏం చెప్పారంటే ఎలక్ట్రానిక్స్ హబ్ గా రాయలసీమగా మేము పెడుతున్నాము. ఎప్పటి నుంచో ఎలక్ట్రానిక్స్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్స్ కార్బన్ మొబైల్ కియా మోటార్స్ అక్కడే ఉంది, కియా మోటార్స్ అక్కడే ఉంది, ఇంకో చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మేము అక్కడే పెడుతున్నాము. హిందూపూర్ నుంచి బెంగళూరు వెళ్ళి హైవేలో రైట్ సైడ్ అవన్నీ మీరు చెప్పినవే ఎప్పటి నుంచో ఉన్నాయి. అవి ఆయన పాదయాత్రలు ఇవన్నీ మా ఆయనలో వచ్చాయట కదా అని ఆశ్చర్యపోయింది కూడా లోకేష్ గారు, నేను కూడా కాదు. చూసుకోండి సార్. మరి ఇంకోటి ఏంటంటే లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి లాగా ఏదైతే మేము ఉచిత హామీలు అలాంటి ఏమి ఇవ్వము, ఏదైతే సిపిఎస్ రద్దు అన్నారు, వీళ్ళు ఏం చేశారో మీకు తెలుసు. మద్యపాన నిషేధం అన్నారు, మీరేం చేస్తారో వాళ్ళకి తెలుసు. సాక్షి నేను జగన్మోహన్ రెడ్డి లాగా పారిపోను, నువ్వు అడిగిన ప్రతి క్వశ్చన్కి ఇక్కడే నేను సమాధానం చెప్తానని సాక్షి అనే పేపర్ దూషించి మాట్లాడడం జరిగింది. దానిపైన మీరు అంటారు సార్? సిపిఎస్ రద్దు అన్నదానికి ఆయన పొరపాటు కింద దాన్ని యాక్సెప్ట్ చేసి టెక్నికల్ రీజన్స్ నేను చేయలేపానని ఎవరు సజ్జల ప్రెస్ మీట్లో చెప్పి దానికి ప్యారల్గా కొత్త విధానం పెట్టారు. దేశవ్యాప్తంగా కూడా సిపిఎస్ రద్దు ప్రాక్టికల్గా నాట్ ఫీజిబుల్ సిచ్యువేషన్లో ఉన్నాయి మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్లో. సో ఇప్పుడు దీనికి గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ ఒకటి జీపీఎస్ఏ కదా లాంచ్ చేశారు గత ప్రభుత్వం. వీళ్ళేమో దానికి విభిన్నంగా వీళ్ళేమైనా సిపిఎస్ రద్దు చేస్తారా? వీళ్ళు చెప్పలేదు కదా సిపిఎస్ రద్దు కాదు. గత హామీలు ఏమి ఇచ్చారో సరే కనుక్కోండి దాని సిపిఎస్ మీద. అవి చాలా ఇంపార్టెంట్. ఓకే, గత సిపిఎస్ సంబంధించింది 1వ తారీఖు జీతం అన్నాడు, బోర్డు ఎట్టు కూర్చున్నాడు 1వ తారీఖు జీతం వచ్చిందని. గత 3 నెలలు బట్టి 1వ తారీఖు జీతం రావట్లేదు, మరి బోర్డు ఎందుకు పెట్టట్లే? అన్నీ చాలా ఉన్నాయి. ప్రభుత్వం మీద ఉన్న నెగిటివ్ ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది. అందుకే ఈ చిలక పలుకులో భయం పడిపోయి రాసేసేటి ఏ వెంక ఎగిరిపోద్దా అని 124లో టెన్షన్లో ఉన్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.